హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇన్ని రోజులు ఎందుకు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు, తర్వాత మానిటైజేషన్ అయిందా లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారన్నమాట. సో దానికి కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో చూసేద్దాము. దాంతోపాటు ఒక స్మాల్ హార్వెస్టింగ్ కిచెన్ గార్డెన్లో వరకు కూడా చూసేద్దాం. వచ్చేసేయండి కిచెన్ గార్డెన్లోకి. సో అవన్నీ కూడా ఈ గార్డెన్లో మిడిల్లో డిస్కస్ చేసుకుంటూ వీడియో అయితే చూద్దాం. వచ్చేసేయండి. నాన్న ఇదంతా క్లీన్ చేస్తున్నారు, ఏం వేస్తారో తెలీదు, చూద్దాం. ఇదైతే అల్లం చెట్టు అన్నమాట. సో నాన్న దీని చుట్టూ క్లీన్ చేస్తూ అల్లం అయితే తీసేశారు. నేను చూపిస్తానండి. సో ఇదే అన్నమాట. ఇవి కూడా బాగా మొలకలు అయితే వచ్చేస్తున్నాయి, మళ్ళీ నాటితే కూడా వస్తాయి అన్నమాట. ఇసుక ఎక్కువగా ఉంటే బాగా వస్తాయంట. సో ఇది నాటి కూడా ఒక 3 months పైన అయింది. సో అల్లం అయితే బాగానే వచ్చింది. ఇది కూడా ఇదంతా ఇవాళ క్లీన్ చేశారు. ఇక్కడైతే వెజిటబుల్ సీడ్స్ అయితే వేస్తారు. ఆల్రెడీ ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ టైం అయితే బెండకాయ చెట్లు, గోంగూర, అదేవిధంగా వంకాయ చెట్లు కూడా ఇక్కడ వేసున్నాము. బట్ ఇప్పుడు అవన్నీ తీసేశారు. సో ఇదే అనమాట, వంకాయ చెట్లన్నీ కూడా నీట్గా తీసేశారు. ఇక్కడైతే గోంగూర వేస్తున్నాము, అవంతా కూడా తీసేసామన్నమాట. సో ఈ జామ చెట్లు అయితే పడి మొలిచినటివి, ఇవైతే చాలా బాగా వస్తున్నాయి. ఆ చెట్టు ఉంది కదండి, సో వాటి సీడ్స్ పడి ఇక్కడ అలా వస్తున్నాయి. సో కనిపిస్తున్నాయి కదండి, పింక్ కలర్ అన్నమాట. ఇవి పైన ఉన్నాయి, చిన్న పిందెలు అయితే పైన ఉన్నాయి, కనిపిస్తున్నాయా? అవి వస్తే నేను చూపిస్తాను. ఫస్ట్ టైం అన్నమాట. ఇది కూడా ఒక 5 years పడి మొలిచిన చెట్టే. ఇది కూడా మాకు ఈసారి కోతులు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. కొత్త బ్యాచ్లు కూడా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో ఏవి ఉన్నీయటం లేదు. చాలా పెద్ద కొమ్మలు కూడా వించేసి పడేస్తూ ఉన్నాయన్నమాట. ఎంత పెద్ద కొమ్మను పడేసాయో. ఇందులో కాయలు కూడా అట్లే ఉన్నాయి. జామకాయలను అయితే ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందామండి, లేకపోతే ఇవి కూడా కోతులు హార్వెస్ట్ చేస్తాయి మళ్ళీ. పెద్ద పెద్దవి, ఇంకా పెద్ద సైజ్ అయితే వస్తాయి, కానీ కోతులు ఒక్కటి కూడా ఉన్నివ్వండి. సో అందుకనే కొంచెం తేరిన వెంటనే ఇలా అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ మధ్య మా గార్డెన్లో చిలకలు వస్తున్నాయండి. సో చూసారా, జామకాయలను అయితే ఎలా కొరుకు తింటున్నాయో. కోతులు, చిలకలు ఇవన్నీ తిని మిగలంగా మేము తింటాం అనమాట. నేనైతే వాయిస్ రికార్డ్ చేసి పెట్టట్లేదు, డైరెక్ట్గా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. సో చాలా రోజులైంది కదండి నావి లాంగ్ వీడియోస్ కూడా వచ్చి. సో అందరూ అడుగుతున్నారనమాట, లాంగ్ వీడియోస్ పెట్టండి, గార్డెన్ వీడియోస్ అని చెప్పి. అందుకనే చాలా రోజుల తర్వాత కొంచెం టైం ఉంటే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో చూసారా, చాలా కాయలు అయితే ఉన్నాయి, ఇంకా పైన ఉన్నాయన్నమాట. అవైతే నేనైతే ఇప్పుడు తీయలేను, నాన్న వచ్చిన తర్వాత తీపిస్తాను. తీసుకుందాం. ఇది సీతాఫలం. ఈ మధ్య దీన్ని కూడా ట్రిమ్ చేశారు నాన్న. బట్ ఏంటంటే ఇప్పుడు కాయలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. సో మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను, చూసారా. ఇవన్నీ పండితే మిగిలితే
డెఫినెట్గా నేను మీకైతే హార్వెస్ట్ వీడియో పెడతాను, మిగిలితే అంటే కోతులు అవన్నీ తినంగా. ఇక్కడైతే ఉస్తికాయ చెట్టు అండి. ఆల్రెడీ దీంట్లో హార్వెస్ట్ చేసి కూడా కర్రీ చేసి నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. సో చూసారా, చాలా బాగున్నాయి అన్నమాట. కంప్లీట్ ఆర్గానిక్ అన్నమాట. సో ఇవి కూడా మనం హార్వెస్ట్ అయితే చేసుకుందాము. నేను లాంగ్ వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నానండి, కాకపోతే నాకు టైం సరిపోవట్లేదు. సో ట్రై చేయాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం లేదా ఇబ్బంది లేదా హెల్త్ ఇష్యూస్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుందన్నమాట. సో అందుకే లాంగ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు. అంతేకాకుండా లాంగ్ వీడియోస్కి పెద్ద రీచ్ కూడా లేదండి. సో కష్టపడి చేసి రీచ్ రాకపోతే కొంచెం బాధగానే ఉంటుంది కదండి. సో అందుకనే నేను లాంగ్ వీడియోస్ కూడా పెద్దగా చేయట్లేదు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే నాది వాచ్ అవర్స్ మొత్తం బ్యాకప్ అయిపోయాయండి. సో అది కూడా నాకు కొంచెం మనసు కష్టంగానే అనిపించింది. ఎందుకంటే నేను ఒక 6 months బ్యాక్ రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. బట్ అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక 1 month బ్రేక్ తీసుకున్నాను అనమాట. అప్పుడు ఏమైందంటే నాకు తెలీదు, ఎవ్రీ ఇయర్ వాచ్ అవర్స్ అనేటివి కౌంటింగ్ అవుతాయంట. సో నాకు తెలియకనే నేను అది మిస్ చేసుకున్నాను, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు కాబట్టి. సో నాకు 6000 వరకు దాదాపు వాచ్ అవర్స్ వస్తుండే. అంటే 6,000 కాదు, ఒక 4,600 వరకు నాకు వాచ్ అవర్స్ ప్లస్ ఒక 3K వరకు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో అప్పుడు ఏం జరిగిందంటే వాచ్ అవర్స్ సడన్గా బ్యాక్ అయిపోయాయి అన్నమాట. ఇంకా మానిటైజేషన్కి కూడా నేను అప్పుడైతే అప్లై చేసుకోలేకపోయాను. సో నాకు చాలా బాధ అనిపించింది. సో అందుకని కూడా అది కూడా ఒక రీజన్ అని చెప్పాలి. కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది. కరివేపాకు కూడా హార్వెస్ట్ అయితే చేసుకున్నాము. సో నెక్స్ట్ ఏమున్నాయో గార్డెన్లో చూద్దాం రండి. అవును నాన్న, వస్తున్నాను నాన్న. సో ఇది చూసారా, టేబుల్ నిమ్మ చెట్టు అండి. చాలా బాగా అయితే వచ్చినాయి టేబుల్ నిమ్మకాయలు. సో నానైతే మిరపటి చెట్లు వేస్తున్నానని చెప్పి పిలుస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళొచ్చి ఇవి హార్వెస్ట్ చేసుకుందాము. ఎక్కడిది నాన్న మిరపనారా? పైన మిద్ది పైన వేసినట్టు అటు సైడా? మానిటైజేషన్ గురించి చెప్పాను కదండి, బ్యాకప్ అయ్యిందని చెప్పి. సో అది ఎందుకంటే రెగ్యులర్గా 1 year పాటు వచ్చే వాచ్ అవర్స్ మాత్రమే కౌంట్ అవుతాయంట. సో నేను 1 year లోపల నేను సరిగ్గా వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు, షార్ట్స్ వరకే అప్లోడ్ చేశాను అనమాట. సో షార్ట్స్ అంటే నాకు దాదాపు 10,000 పైనే వాచ్ అవర్స్ అయితే ఉన్నాయి. బట్ అదైతే కౌంట్ అవ్వదంట. లాంగ్ వీడియోస్కి ఏవైతే వాచ్ అవర్స్ వస్తాయో మనకు అవే కౌంట్ అవుతాయంట. అది కాకుండా ఇయర్ టు ఇయర్ 1 year లోపలే మనకు కౌంట్ అవుతాయంట. సో నాకు ఇవన్నీ కూడా సరిగ్గా యూట్యూబ్ గురించి నేను తెలుసుకోలేదు, ఏదో నార్మల్ వేలో నేను చేస్తూ ఉన్నాను అనమాట. సో అందుకని నాకు వాచ్ అవర్స్ బ్యాకప్ అయిపోయాయి. సబ్స్క్రైబర్స్ అయితే దాదాపు 3.5K వరకు ఉన్నారనమాట. సో
అంత సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మనకు ఇప్పుడైతే మానిటైజేషన్ అవ్వదు, ఎందుకంటే వాచ్ అవర్స్ అయితే మనకు కంపల్సరీ కావాలి. సో అందుకనేసి నేను మళ్ళీ లాంగ్ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను. సో ఇక్కడైతే నాన్న కంప్లీట్గా నాటేశారనమాట. ఈ బిట్ అంతా కూడా మిరప చెట్ల పెట్టేస్తారంట. ఈ మిరపనారు కూడా మన గార్డెన్లోనే వేశారు, అవే అన్నమాట, బయట ఎక్కడా తీసుకురాలేదు. ఈరోజు వెదర్ అయితే బాగా క్లౌడీగా ఉంది, వర్షం అయితే పడేలానే ఉందన్నమాట. సో వాటర్ అయితే పడుతూ ఉన్నారు నాన్న. నారు పెట్టిన వాళ్ళే నీరు పెట్టాలంటారు కదా. సో ఇక్కడైతే నాన్న నారు పెట్టేసి నీరు కూడా పెట్టేస్తూ ఉన్నారనమాట. సో వాటర్ అయితే ప్రాపర్గా పట్టేశారనమాట. సో డేట్ వచ్చేసి 11/12/2024 అన్నమాట డేటు. టైం అయితే 10:51 అవుతుంది. ఆల్రెడీ చెన్నైలో అయితే వర్షం పడుతూ ఉందంట. ఇప్పుడే మా సిస్టర్ వాళ్ళైతే ఫోన్ చేశారు. మనకైతే ఇక్కడైతే వర్షం ఏమీ లేదు, ఇంకా స్టార్ట్ అవ్వచ్చు, అది కూడా నేను క్యాప్చర్ చేస్తాను. సో మళ్ళీ టేబుల్ నిమ్మ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇవి కూడా హార్వెస్ట్ చేసుకొని తీసుకెళ్దాము. అయ్యో, ఇంత లోపల ఏదో వచ్చి దాన్ని కూడా ఒకటి కొరికేసింది, చూసారా. ఇలా అయితే ఏదో ఒకటి పాడు చేసేస్తున్నాయి అన్నమాట గార్డెన్లో. సో చూసారు కదండి, టేబుల్ నిమ్మ ఇది చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే ఆరెంజ్ ఫ్లేవర్ అయితే ఉంటుంది, బట్ కొంచెం స్వీట్గా కొంచెం పుల్లగా కూడా ఉంటాయి అన్నమాట. సో చాలా పల్చగా ఉంటాయండి వీటి తోలు కూడా. కాయలు అయితే చాలా బాగా దండిగానే ఉన్నాయి. సో సింపుల్ హార్వెస్టేనండి వాళ్ళైతే అన్నమాట. కాకపోతే కొంచెం పచ్చిగా ఉన్నాయి, నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసుకుందాము. సో ఇదన్నమాట అండి, ఒక స్మాల్ హార్వెస్టింగ్ అయితే మన గార్డెన్లో చేసుకున్నాము. ఏమేమి తెచ్చామో చూసేద్దాం రండి. సో ఇవండి ఇవాళ హార్వెస్ట్ చేసినటువంటి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏంటంటే కరివేపాకు, అల్లం, జామకాయలు, టేబుల్ నిమ్మ, ఉసిరికాయలు. సో ఇవన్నమాట ఇవాళ హార్వెస్ట్ చేసిన మన గార్డెన్లో ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఒక స్మాల్ హార్వెస్టే అన్నమాట. సో చూసారు కదండి ఇవాల్టి హార్వెస్టింగ్ వీడియో. అదేవిధంగా గార్డెన్లో ఏమేమి చేసాము, తర్వాత మానిటైజేషన్కి అప్లై చేయలేకపోవడానికి కారణం కూడా అదే అన్నమాట.
సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసినట్లయితే నాకు వాచ్ అవర్స్ అనేటివి కంప్లీట్గా వస్తాయండి. సో నాకు కూడా నా ఛానల్ గ్రోతింగ్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఆల్ అని వస్తుంది. ఆల్ ప్రెస్ చేస్తే ఇప్పటి వరకు నేను పెట్టున్న ప్రతి వీడియో కూడా మీకు అందుతూ ఉంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. కొద్దిసేపటికైతే వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో చూస్తున్నారా, గాలి వర్షం రెండు స్టార్ట్ అయిపోయాయి.